తెలంగాణలో రాజకీయ పార్టీలు అనగానే ఒకవైపు కేంద్రానికి సంబంధించిన 2 పార్టీలు బీజేపీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని గుర్తుకొస్తాయి. తర్వాత స్థానిక పార్టీలు అనగానే మనకి బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ అని ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్‌గా పేరు మార్చుకున్న పరిస్థితి కనబడతానే 3 పార్టీల మధ్య స్థానిక ఎన్నికల పోరు ఉండబోతా ఉందని అనుకుంటా ఉన్నాం. కానీ నాలుగో పార్టీ అంటే గతంలో టీడీపీ తెలంగాణలో ఉన్న విషయం మనందరికి తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు టీడీపీ అనేకసార్లు అధికారం చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని టీడీపీ అనేకసార్లు పరిపాలించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్ర అనే విభేదంతో తెలంగాణ సంబంధించిన పార్టీలన్నీ తెలంగాణకే పరిమితం అయిపోయినాయి. ఆంధ్రకు సంబంధించిన పార్టీలు అంటే టీడీపీ గాని, వైసీపీ గాని ఆంధ్రకి పరిమితమైన పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఇప్పుడు టీడీపీ పక్కా ప్లాన్‌తో తెలంగాణలో రాబోతా ఉన్న విషయాలైతే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి పూర్తిగా మరి వివరాలైతే వస్తా ఉన్న నెపం కనబడతా ఉంది. ఇప్పటికీ ఎన్డీఏ కూటమిలో అంటే అటు నరేంద్ర మోడీతోని ఒక కూటమిలో మరి జనసేనతోని టీడీపీ అయితే ఆంధ్రప్రదేశ్‌లో అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తుతో రావాలి అన్నట్టుగా చూస్తా ఉన్న నెపం అయితే కనబడతా ఉంది. ఇప్పటికి దానికి సంబంధించిన డీలింగ్ కూడా మాట్లాడుకున్నారు. స్థానిక ఎన్నికల్లో అనేక చోట్ల మరి టీడీపీకి ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఆ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే బీజేపీకి అనుకూలంగా మార్చే విధంగానే ఉండాలి అన్న నెపంతోనైతే వస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, లేకుంటే హైదరాబాద్లో జరిగే జిహెచ్ఎంసీ సంబంధించిన ఎన్నికలు కావచ్చు, వాటిలలో హైదరాబాద్లో ఎక్కువ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్స్ ఉంటారు కాబట్టి మరి టీడీపీ తెలంగాణలో కూడా రావాలి, టీడీపీకి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో కాపాడుకోవాలనే ప్రయత్నంతో టీడీపీ చేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. మరోసారి దీని మీద కీలక లీకులు అయితే ఇస్తూ ఉన్నారు. రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా కుక్కట్పల్లి లాంటి అలాంటి చోట్ల టీడీపీ మరి జిహెచ్ఎం సంబంధించిన ఓట్లలో వాళ్ళ షేరింగ్ అయితే పంచుకోబోతుందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి చూడబోవాలి టీడీపీ పక్కా ప్లాన్తోని తెలంగాణకి రాబోతా ఉందనే వార్తలు లీకులు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఎంతవరకు వచ్చి సక్సెస్ అవుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర భావన ఏర్పడుతున్న పరిస్థితుల్లో మరి ఆంధ్రకి పరిమితమైన టీడీపీ మరి తెలంగాణలో ఎంతవరకు ఓట్ బ్యాంకింగ్ తీసుకోగలుగుతుంది, ఎంతవరకు ఓట్ బ్యాంకింగ్ చేస్తారు తెలంగాణ ప్రజలకి. ఇప్పటికే మేము తెలంగాణ ప్రజలు ఎందుకు ఏపీ వాళ్ళకి ఓటేయాలన్న భావన కూడా భారీ స్థాయిలో కలిగినప్పుడు మరి టీడీపీకి సంబంధించి మరి ఇక్కడ క్యాండిడేట్ నిలిస్తే వాళ్ళకి ఓట్ పడతాయా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి. టీడీపీ అయితే పక్కా ప్లాన్తో అటు నరేంద్ర మోడీతో కలిసి పక్కా ప్లాన్తో తెలంగాణ ఎలక్షన్స్లో నిలవబోతా ఉన్నామన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి తెలంగాణలో ఎంతవరకు ఆశీర్వదిస్తారు టీడీపీని అనేది కూడా ముందు చూడబోవాలి.